సూర్యాపేట పట్టణంలో టీపీయూఎస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బైక్ ర్యాలీ నిర్వహించారు. విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కొరకు ఈ ర్యాలీ నిర్వహించినట్లు టీపీయూఎస్ సభ్యులు పర్వతం సంధ్యారాణి యామా రమేష్లు తెలిపారు. టీపీయూఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో బైక్ ర్యాలీ చేపట్టారు. విద్యాశాఖలో నెలకొన్న పలు మౌలిక వసతుల కొరత, పారిశుద్ధ్య కార్మికులను కొనసాగించకపోవడాన్ని వారు ఖండించారు. విద్యాశాఖలోని పలు పర్యవేక్షక పోస్టులు, బోధనేతర పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని కోరారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయంలో ఏడీ శ్రీలతకు వినతి పత్రాన్ని అందజేశారు. విద్యారంగం పట్ల ఆ విద్యారంగ సమస్యల పట్ల ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి కనపరచకుండా తాను మాట్లాడే మాట ఒకటి ఉంటానని చెప్పారు. పీఆర్సీని కూడా కొన్ని రోజుల్లోనే 90% ఖాళీలు ఉన్నాయి. ఈ 90% ఖాళీలు ఈ విధంగానే ఉంటున్నాయి. బోధన పోస్టులు, బోధనేతర పోస్టులపై దృష్టి సారించి ఈ పోస్టులన్నింటినీ అన్ని కేటగిరీల పోస్టులను భర్తీ చేయాలి, అదేవిధంగా మౌలిక వసతులు కల్పించాలని చెప్పి కోరుతూ వారు 2.5 సంవత్సరాల క్రితము మీడియా సాక్షిగా వారు ఇచ్చినటువంటి ఏదైతే మాట అయితే ఉందో దాన్ని నిలబెట్టుకొని 63% ఫిట్మెంట్తో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగోపాధ్యాయులకు పీఆర్సీని అమలు చేయాలని చెప్పి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సూర్యాపేట జిల్లా శాఖ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. పరిష్కారం కోసం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో దశల వారీ కార్యక్రమాల్లో భాగంగా మొట్టమొదట పాఠశాల స్థాయిలో నల్ల బ్యాడ్జీలతో నిరసన, మండల స్థాయిలో మండల కేంద్రాల్లో ధర్నా చేసి తహసీల్దార్లకు వినతి పత్రాలు సమర్పణ చేశాము. ఈరోజు డివిజన్ స్థాయిలో బైక్ ర్యాలీలో భాగంగా సూర్యాపేట పట్టణంలో మేము గాంధీ పార్క్ నుంచి బైక్ ర్యాలీ శాంతియుతంగా బైక్ ర్యాలీ నిర్వహించదలుచుకున్నాము. విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ ర్యాలీ తలపెట్టాము. అన్ని జిల్లాలలో విడతల వారీగా నిరసన కార్యక్రమం తెలియజేయడం అనేది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పిలుపు మేరకు చేస్తున్నాం. 4వ తారీఖు రోజు పాఠశాలలో నిరసన కార్యక్రమం తెలియజేసినాం. అదేవిధంగా 6వ తారీఖు రోజు మండల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు డివిజన్ స్థాయిలో ఆర్టీఓ గారికి అన్ని బైక్ ర్యాలీల ద్వారా నిరసన తెలియజేస్తూ ఆర్టీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ప్రభుత్వం కనుక ఉన్నట్టయితే, ఎందుకంటే గతంలో ఎలాంటి ఏ ప్రభుత్వం ఇంత ఆలస్యం చేయకుండా పీఆర్సీ ఎమ్మటే ఇస్తాం, ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పినటువంటి మన తెలంగాణ ప్రభుత్వం మరి ఉద్యోగుల పట్ల ఒక రకంగా బాధాకరంగానే అలా